సంవత్సరాలు మనం సంతోషంగా ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే దానికి కారణం ఎవరో కాదు, మీరందరి కష్టం. మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఎందరో మీ తర్వాత వచ్చి భారతదేశాన్ని అహర్రాత్రులు పెళ్ళాం బిడ్డల్ని దేశం కోసం వారు ఎన్నో త్యాగాలు చేస్తూ ఆ హిమాలయాల్లో కావచ్చు, కాశ్మీర్లో కావచ్చు, అస్సాం వరకు కావచ్చు, ఇటు మన కన్యాకుమారి బార్డర్ దాకా కావచ్చు, సైనికులు ఎన్నో సేవలు చేస్తున్నారు. కాబట్టి భారతీయులు భారతదేశంలో ఎంతో స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుతున్నారు అంటే దానికి ముఖ్య కారణం ఎవరో కాదు, మీ అందరి కృషి. మీలాంటి వాళ్ళ స్ఫూర్తితో ఈరోజు ఎవరైతే సైనికులుగా దేశాన్ని రక్షిస్తున్నారో వారందరూ కూడా అక్కడ మన కోసం కష్టపడుతున్నారు. కాబట్టి మనం ఇక్కడ హ్యాపీగా తిరుగుతూ మన భారతదేశంలో అన్ని స్వేచ్ఛని పొందుతున్నాం. కాబట్టి సైనికులకి ఏది ఇచ్చినా తక్కువే. మనం ఒక సెల్యూట్ కొట్టేదో లేదా వారిని ఒక చిన్న శాలువా బొకేతో సన్మానించడం కాదు, చిరస్థాయిగా మనకి ఏదైతే అవకాశం కలుగుతుందో దాన్ని ఎవరైతే ఈ దేశానికి సేవ చేసి వచ్చుంటారో వారికి మనం కానీ చేయగలిగితే మనకి మనము గౌరవించుకున్నట్టు, సేవ చేసుకున్నట్టు. కాబట్టి ప్రతి ఒక్కరిని కోరుకునేది ఈ దేశాన్ని ఎవరైతే రక్షించుంటారో వారు ఎక్కడ కనిపించినా కూడా లేసి ఒక సెల్యూట్ అనేది కొడుతూ మనం కానీ ఈ రోజు నుండి పిల్లలకి కానీ నేర్పగలిగితే మన దేశం విలువ కానీ దేశాన్ని రక్షించిన విలువలను కానీ కాపాడిన వాళ్ళు అవుతాం. కాబట్టి చిత్తూరు ప్రజలకి, చిత్తూరు యువతకి కూడా నేను కోరుకునేది ఒక్కటే, ఎవరైతే మన భారతదేశంలో చిత్తూరు జిల్లా నుండి పోయి పనిచేసి వచ్చిన సైనికులు ఉండారో వారిని ప్రత్యేకంగా కూడా గౌరవిస్తూ ప్రతి సంవత్సరం ఇటువంటి మంచి రోజున వారికి కావాల్సిన మంచి చెడులన్నిటినీ కూడా గవర్నమెంట్ తరపున ఏదైతే వాళ్ళకి చెందాలో వాటిని నిజాయితీగా చేసే కార్యక్రమం నేను కూడా ఈ రోజు నుండే మీ అందరి సమక్షంలో చెప్తున్నా. ఏమి కావాలన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఉంటుంది. మీరు ఏది అడిగినా కూడా నిజాయితీగా చేయడానికి ప్రభుత్వం, నేను కూడా ఎప్పుడు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.